అడ్వకేట్ లలితారెడ్డి గారు కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని ఈరోజు ఫాలో అయ్యారు. ఆమె అక్కడే ఉన్నారు మనతో. ఆమెతో మాట్లాడదాం. లలితారెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లలితారెడ్డి గారు, అసలు ఏం జరుగుతుంది రౌస్ అవెన్యూ కోర్టులో కానీ ఢిల్లీలో కానీ? ఈడీ వాదనలు, కవిత అడ్వకేట్ వాదనలు మీరు అన్ని చూశారు. 3 రోజుల కస్టడీ ఇంకా పొడిగించింది. ఏం జరుగుతుంది ఢిల్లీలో? అంటే ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ కేసు ఉండడం వల్ల కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కవిత గారిని. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే ఈడీ ఏదైతే ఉందో వాళ్ళ 5 days కస్టడీ అడిగారు. 5 days కస్టడీ అడిగినప్పుడు మన డిఫెన్స్ కౌన్సిల్ కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఏం చేశారంటే ఓన్లీ 3 days కస్టడీ గ్రాంట్ చేశారు. సైమల్టేనియస్లీ ఒక బెయిల్ పిటిషన్ కూడా కవిత గారి తరఫు నుంచి మూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ 26th రోజు కేసు హియరింగ్ వస్తుందో ఆ రోజే బెయిల్ పిటిషన్ డేట్ కూడా ఇవ్వమని చెప్పారు. సో అదే రోజు బెయిల్ పిటిషన్ డేట్ కూడా ఇచ్చారు. అంటే బెయిల్ వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయండి? ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు 1 ఏడాది కాలంగా జైల్లో మగ్గుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మీరు చూశారు కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ కానీ లేదంటే కవిత గారి రిమాండ్ రిపోర్ట్ కానీ కింగ్ పిన్స్ అనే ఒక వర్డ్ వాడారు. కింగ్ పిన్ గా కవిత ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నారు అనే వర్డ్ వాడారు వాళ్ళు. అంటే ఇంత సీవియర్ కేసులో బెయిల్ వచ్చే అవకాశం మీకు కనిపిస్తుందా? అవును, అంటే బెయిల్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే. బికాస్ కవిత గారికి అగైనెస్ట్ గా ఎలాంటి ఆధారాలు ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర లేనే లేవు. ఈ రోజు ఎప్పుడైతే వాళ్ళు కస్టడీ అడిగారో సింపుల్ గా వాళ్ళు అడిగేది ఏంటంటే కవిత గారికి సంబంధించిన ఐటీఆర్ రికార్డ్స్ కావాలి మాకు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. సో దానికోసం మేము 5 రోజుల కస్టడీ అడుగుతున్నామన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ గా మన కేజ్రీవాల్ గారు, సీఎం కేజ్రీవాల్ గారు కానీ మనీష్ సిసోడియా గారు కానీ వాళ్ళది ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన వాళ్ళ ఓన్ పాలసీ ఇది ఏదైతే ఉందో. సో వాళ్ళది కస్టడీ అడిగి ఒకవేళ వాళ్ళది ఏమైనా జరిగితే వాళ్ళ ఓన్ గవర్నమెంట్ కి సంబంధించిన పాలసీ కాబట్టి నేచురల్లీ వాళ్ళది ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ కవిత గారిని ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయడం జరిగింది కేసులో. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓన్లీ ఎవరో పర్సన్ అప్రూవర్ గా మారాడో అప్రూవర్ మారిన పర్సన్ తిన మీద ఏదైతే ఉందో అలిగేషన్స్ చెప్పారు అనే దాని మీద పోతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి అఫెన్స్ కవిత గారు చేయనే లేరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్లకు అసలు ఇప్పటి వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు కవిత గారికి అగేన్స్ట్ గా దొరకలేదు. సో ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి బెయిల్ వచ్చే ఛాన్సెస్. అంటే లలితారెడ్డి గారు, ఇప్పుడు కవిత గారు బెయిల్ కి ఆల్రెడీ దాఖలు చేశారు బెయిల్ పిటిషన్. అయితే ఇందులో చాలా అంశాల్లో కూడా కవిత గారితో మాట్లాడిన మాటలు కానీ, చాట్స్ కానీ, అప్రూవర్స్ గా మారిన వాళ్ళ స్టేట్మెంట్లు కానీ అన్ని అందులో మెన్షన్ చేశారు. అంటే ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఆధారాలుగా చూపించే అవకాశం ఉండదంటారా ఇవన్నీ? ఇప్పుడు అది ఏవైతే మీరు చాట్స్ అవన్నీ చెప్తున్నారో అవి కవిత గారికి సంబంధించింది కాదా అనేది ఇప్పటివరకు ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ అయితే ఇవ్వలేదు, కోర్టులో సబ్మిట్ చేయడం జరగలేదు. సో ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఉందో కల్పితంగా ఈ కస్టడీ పిటిషన్ లో మెన్షన్ చేయడమే జరుగుతుంది. కానీ యాక్చువల్ గా ఏం జరిగిందనేసి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనకి తెలియదు. అంటిల్ అన్లెస్ ఎంటైర్ కంప్లీట్ గా వాళ్ళు మొత్తం వాళ్ళదంతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసినప్పుడే తెలుస్తుంది. సో అంతకంటే ముందు మనము ఏమి అంటే మనకి చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. రైట్. ఇంకొకటి, ఈరోజు మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరో మేనల్లుడు అందుబాటులోకి రావట్లేదు. మేనల్లుడు ద్వారానే ట్రాన్సాక్షన్లు జరిగాయి, కవిత మేనల్లుడు ద్వారానే హైదరాబాద్లో సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. మనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో అనిల్ సోదరి అలేఖ్య అనుకుంటా ఆమె పేరు, వాళ్ళ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. అలేఖ్య కుమారుడనా లేకుంటే అలేఖ్య హస్బెండ్ గురించా? అసలు ఈ మేనల్లుడు ఎవరు? ఇంతకీ ఈడీ తరఫు అడ్వకేట్ చెప్పిన మేనల్లుడు ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? మేనల్లుడు కాదు, సమ్ ఏదో మేఘనా సంథింగ్ మేఘా అన్నారు ఆయన. కానీ పర్టికులర్ గా మేనల్లుడు అలాంటి సంభాషణ అయితే ఏం జరగలేదు. ఇలా సోదాలు జరుగుతున్నాయి వాళ్ళ దాంట్లో అనే విషయం కూడా లేదు. అలా నేనైతే కంప్లీట్ గా లోపలే ఉన్నాను. అలాంటిదైతే ఏం జరగలేదు లోపల. కేసు ప్రొసీడింగ్స్ లో ఏదైతే ఉందో తనకి సంబంధించిన ఓన్లీ బిజినెస్ కి, ఫ్యామిలీ బిజినెస్ కి సంబంధించిన ఆధారాలు ప్లస్ తన ఐటీఆర్ గురించి వాళ్ళకి ఇంకొక 5 రోజులు కస్టడీ కావాలని మాత్రమే అడిగారు. అప్పుడు ఇమీడియట్ గా మన డిఫెన్స్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ తను మీ కస్టడీలోనే ఉన్నారు, తను ఎలా ప్రొవైడ్ చేయగలరు అవన్నీ. అండ్ మోర్ ఓవర్ కవిత గారు కూడా చెప్పింది ఏంటంటే అడిగిన ప్రశ్నలే మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏదైతే క్వశ్చన్స్ అడిగారో విచారణ సమయంలో సేమ్ అదే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కానీ కొత్తగా వాళ్ళకి దొరికిన ఆధారాలు ఏమీ లేదు. అలాంటి ఆధారాలు చూపించి ఆమెను ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా ఏం లేదు అక్కడ. అయితే ఇక్కడ లలిత గారు ఇందులో చెప్పింది ఫోన్ల డేటా డిలీట్ చేశారు, పాతదే ఇది, ఇంతకుముందు కూడా చెప్పారు. కుటుంబ ఆదాయ పన్ను వ్యాపారాల వివరాలు ఇవ్వట్లేదు. కవిత ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్లు ఎలా ఇస్తారని కవిత అడ్వకేట్ కూడా ప్రశ్నించారు అనుకోండి. అంటే డాక్యుమెంట్లు ఇవ్వడానికి దీనికి కవిత కస్టడీలో ఉన్నా కూడా
అతని కవిత హస్బెండ్ కానీ బంధువులు కానీ అంతా బయటే ఉన్నారు, వాళ్ళు అడిగినా ఇవ్వచ్చు కదా, ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇక్కడ? అంటే నేనే కరెక్టే. అప్పుడు ఏం జరిగిందంటే డిఫెన్స్ కౌన్సిల్ క్లియర్ గా ఒక మాట అన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఐటీఆర్ బిజినెస్ రికార్డ్స్ కానీ ఐటీఆర్ కావాలంటే వాళ్ళకి యాంపిల్ టైం ఇన్ని ఆల్మోస్ట్ 1.5 years నుంచి వాళ్ళకి యాంపిల్ టైం దొరికింది. సో ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు అడగలేదు. అండ్ మొన్న కూడా ఇంటికి లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చినప్పుడు సోదాలు చేశామన్నారు. పోనీ ఆ సోదాలు చేసిన టైంలోనన్నా షీ వాజ్ వెరీ మచ్ విత్ దెమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నారు. ఆ టైంలో కూడా అది అడగలేరు వాళ్ళు. సో అడగకుండా ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం కోర్టులో వచ్చి డైరెక్ట్ గా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్, ఈ రీజన్ తో మాకు కావాలి అని అడుగుతున్నారు. కస్టడీకి అడిగిన రీజన్ అది మాత్రమే ఈ రోజు. సో ఏదైతే ఉందో ఇలాంటి ఈ డీటెయిల్స్ కావాలన్నారు. అప్పుడు ఇమీడియట్ గా డిఫెన్స్ కౌన్సిల్ క్లియర్ గా చెప్పారు, అట్లా కాదు ఇప్పుడు కస్టడీలోకి, అంటే మీకు ఒకవేళ అలాంటి రికార్డ్సే కావాలంటే తనని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు కదా, తను కస్టడీ ఏదైతే ఉందో అయిపోయాక కూడా తను ప్రొవైడ్ చేయమంటే అన్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. రైట్. ఒకటి హెల్త్ గ్రౌండ్స్ కూడా మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి, బెయిల్ ఇవ్వడానికి హెల్త్ గ్రౌండ్స్ కూడా పెట్టినట్టున్నారు. బీపీ హైగా ఉంది, ఆమెకు సరైన ఆహారం అందట్లేదు అనేది కూడా పెట్టినట్టున్నారు కవిత తరఫు అడ్వకేట్స్. అంటే ఏంటి, అది కూడా నిజమేనా? అంటే హెల్త్ బాగాలేదా కవిత గారిది? లేదు హెల్త్ బాగాలేదంటే అదే బీపీ అప్ అండ్ డౌన్. మీకు లాస్ట్ టైం కూడా ఆల్రెడీ తెలిసిందే, ఎప్పుడైతే కస్టడీ ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారో ఆ రోజు కూడా బీపీకి సంబంధించిన ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. సో బీపీ ఏదైతే ఉందో ఫ్లక్చుయేట్ అవుతుంది. హెల్త్ రీజన్స్ కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్ గా మెన్షన్ చేశారు. రైట్. ఫైనల్ గా బీయింగ్ ఏ అడ్వకేట్ చెప్పండి, ఇప్పుడు ఈ విషయంలో కేజ్రీవాల్ ని కలిపి కూడా కవితను విచారించే అవకాశం ఈ 3 రోజుల్లో మీకేమైనా కనిపిస్తుందా? యాజ్ అడ్వకేట్ గా ఈడీ ప్రొసీడింగ్స్ అన్ని మీరు చూస్తున్నారు, కవిత అరెస్ట్ నుంచి కూడా మీరు అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని. కేజ్రీవాల్ ని విచారించే అవకాశం ఉందా, కనిపిస్తుందా మీకేమైనా? తప్పకుండా న్యాచురల్లీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు అక్కడి నుంచే తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇదంతా చుట్టూ తిరిగి ఢిల్లీ రాజధాని నగరంలో కేజ్రీవాల్ గారి మీదకి వెళ్ళింది. సో మెయిన్ ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్లీ ఏదైతే ఇండికేట్ చేస్తున్నారో ఇప్పటి వరకు ఆ సొల్యూషన్, అంటే ఆ విధంగా వాళ్ళు అప్రోచ్ అయిపోయి ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. సో న్యాచురల్లీ ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు తన దగ్గరే వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయేమో, మరి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ ప్రొసీడింగ్ ప్రకారం ఇద్దరిని కలిసి చేసే అవకాశము ఉండొచ్చు మేబీ. లలిత గారు, మీరు అడ్వకేటే కాదు బీఆర్ఎస్ లీగల్ సెల్లో కూడా ఉన్నారు, మీరు పార్టీ పరంగా కూడా ఉన్నారు కాబట్టి అటు ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు బీఆర్ఎస్ని 2 పార్టీలను దెబ్బతీయడానికి ఇది బీజేపీ కానీ ఈడీని అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయం అని అంటున్నారు. ఇది ఒక పొలిటికల్ క్వశ్చన్. ఈ యాక్ట్ వల్ల అటు కేజ్రీవాల్ ఇటు కవిత ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించడం, ఈ బయటకు వస్తున్న అంశాల వల్ల ఈ 2 పార్టీలపై రానున్న లోక్సభ ఎన్నికల్లో కానీ రాజకీయంగా కానీ ప్రభావం పడే అవకాశం ఉందా? అంతే, అది క్లియర్ గా అదే ఇండికేషన్ చూపిస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే ఈ అరెస్ట్ చేయడం అనేది, ఇట్లా తీసుకోవడం అనేది, కస్టడీలోకి తీసుకోవడం అనేది జరిగింది. బికాజ్ ఇప్పుడు ఇదేదైతే ఒరిజినల్ గా మీకు స్కీమ్ ఏదైతే ఉందో ఈ పాలసీ ఉంది, ఈ పాలసీ ఎప్పుడు 2021లో ఇంట్రడ్యూస్ చేశారు ఢిల్లీ గవర్నమెంట్. సో ఢిల్లీ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ఆమ్ ఆద్మీ బీఆర్ఎస్ కి ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నారు. సో వీళ్ళు ఏ విధంగానైనా ఫ్యూచర్ లో మేబీ మాకు వీళ్ళ వల్ల ప్రమాదం ఉందని ఆల్రెడీ వాళ్ళకి ఇదైనట్టుంది. సో దాని వల్ల ఈ రాజకీయ లబ్ధి కోసం జరిగినదే అది క్లియర్ గా అనిపిస్తుంది కూడా చూస్తుంటే. స్టెప్ బై స్టెప్ ఈ 1.5 years నుంచి ఎలాంటి సినారియో నడిచింది. ఒక రోజు ముందు ఎలక్షన్ నోటిఫికేషన్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఒక రోజు ముందు ఏదైతే యాక్ట్ జరిగిందో, సో దాన్ని చూస్తే ఇట్ ఈస్, అంటే నేను బీయింగ్ అన్ అడ్వకేట్ కాదు, యాజ్ ఎ కామన్ ఉమెన్ గా కూడా నేను చెప్పగలను అది తప్పకుండా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందని కనిపిస్తుంది క్లియర్ గా. రైట్. ఫైనల్ క్వశ్చన్, ఒక ఉమెన్ గా నాకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, ఈడీ కార్యాలయానికి నన్ను పిలిచి విచారించొద్దు అని గతంలో కవిత గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో, దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. బీయింగ్ ఏ ఉమెన్ ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా అడ్వకేట్ గా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు విచారణ కొనసాగినప్పుడు నైట్ 9:30 ఆల్మోస్ట్ 8:30 అలాంటి ఇది ప్రకారమే తనను విచారణ చేయడం జరిగింది. అండ్ క్లియర్ గా మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉంది ఆఫ్టర్ సన్సెట్ చేయొద్దు విచారణ అనేసి. సో కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి నైట్ కి వరకు అలాగే కంటిన్యూస్ గా ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి చేస్తే ఒక మహిళగా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు మహిళలకి. సో అట్లాంటి టైంలో ఒకటే దగ్గర కదలకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ 9:30 వరకు అంటే అది మోస్ట్ అబ్జెక్షనబుల్ ఇష్యూనే. సో మళ్ళీ ఏంటి కొత్తగా ఏమన్నా విషయాలు ఉన్నాయా? కొత్తగా విషయాలు ఏం లేదు. అడిగిన దాన్ని పదే అడిగి ఏదో ఒప్పించాలనే ప్రయత్నము, ఎలాంటి ఆధారాలు లేవు, ఎవరో అప్రూవర్ గా మారారు. పోనీ వాళ్ళని అప్రూవర్ అది కరెక్టా అంటే మీరు ఆల్రెడీ చూసారు ఇంతకుముందు ఎవరైతే అప్రూవర్ గా వాళ్ళని తీసుకున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని లోపల బెదిరించి అలాంటి స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు
అంటే మహిళగా ఇప్పుడు తన మీద ఏదైతే ఇది ప్రెషర్ పెడుతున్నారో న్యాచురలీ మా అంటే కేసీఆర్ గారికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఎమోషనల్ గా ఏదో సంథింగ్ అలాంటి లబ్ధి కోసమే ప్రెషర్ పెట్టి రాజకీయ లబ్ధి కోసమే ఈ పరిణామాలన్నీ పోతున్నాయి. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే డాటర్ ని అలా చేస్తే ఫాదర్ మీద ఎఫెక్ట్ పడుతుందని, సో అలాంటి ఇష్యూస్ లో ఇది పోయి ఒక రోజు ముందు ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక రోజు ముందు ఆల్రెడీ మీకు ఆ రోజు హియరింగ్ జరిగింది కోర్టులో హియరింగ్ జరిగిన తర్వాత 19th రోజు ఫైనల్ హియరింగ్ అని పోస్ట్ చేశారు. సో ఫైనల్ హియరింగ్ రోజు ఒకవేళ మన అంటే కవిత గారి ఫేవర్ లో వచ్చే ఉద్దేశం అంటే ఆలోచన ఉంది, అలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. చేయడం వల్ల ఇమీడియట్ గా 15th రోజు తనని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఉమెన్ వాట్ ఎవర్ ఆమెకి ఏదైతే జరుగుతుందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, ఇది ఫాల్స్ కేసు అంటున్నారు, పొలిటికల్ ఇంట్రెస్ట్ తో పెట్టిన కేసు అంటున్నారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటున్నారు. ఓకే, దీనికి లీగల్ ఫైట్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు, లీగల్ ఫైట్ నడుస్తుంది. లీగల్ ఫైట్ లో ఏం రాబోతుందని మీకు అనిపిస్తుంది? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి లీగల్ ఫైట్ లో? కవిత గారు గెలిచే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుంది? తప్పకుండా గెలుస్తారు, విజయవంతంగా కవిత గారు బయటికి వస్తారు. ఇలా తను ఎలాంటి స్కామ్ చేయలేరు. ఇది ఏదైతే ఉందో ఈ స్కీము ఈ గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పాలసీని వాళ్ళు ఆ లిక్కర్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఏదైతే వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాసెస్ చేశారు, సో దానికి సంబంధించిన ఇష్యూ అది. దానికి కవిత గారికి ఎలాంటి అసలు సంబంధమే లేదు. కవిత గారు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా బయటికి వస్తారు. రైట్, థ్యాంక్ యూ లలిత గారు. మీ హోప్ అంతా నెరవేరాలని మేము కూడా అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుంది లీగల్ ఫైట్ లో అనేది చూద్దాం.